అంటే నేను నా ఉస్మానియాలో చేశాను ఎంబీబీఎస్. తర్వాత ఎయిమ్స్ ఢిల్లీలో డిఎం అండ్ ఎండి మెడిసిన్ రెండు అక్కడే అయిపోయాయి. 2018 నుంచి నేను యశోద సికింద్రాబాద్లో వర్క్ చేస్తున్నాను. నా ఇంట్రెస్ట్ ఏరియాస్ వచ్చేసి ట్రాన్స్ప్లాంట్స్ అండ్ ఇంటర్వెన్షన్స్, నెఫ్రాలజీ పరంగా చేయడం అనమాట. సో యశోద హాస్పిటల్స్ ప్రత్యేకత ఏంటంటే లైక్ చాలా అడ్వాన్స్డ్ కేర్ ఉంది. కేర్ అంటే నెఫ్రాలజీ పరంగా అడ్వాన్స్ కేర్ ఫ్రమ్ నెఫ్రాలజీ ఉంది. యా, బేసికలీ ట్రాన్స్ప్లాంట్కి చాలా ప్రత్యేకత ఉందన్నమాట సెంటర్లో. ఒకసారి మళ్ళీ వర్క్ చేస్తున్నాను. నేను ఉస్మానియాలో ఎంబీబీఎస్ అయింది. తర్వాత ఎండి మెడిసిన్ అండ్ డిఎం రెండు ఎయిమ్స్ ఢిల్లీలో అయిపోయింది. నేను 2018 నుంచి యశోద సికింద్రాబాద్లో వర్క్ చేస్తున్నాను. సో నా ఇంట్రెస్ట్ ఏరియాస్ వచ్చేసి ట్రాన్స్ప్లాంట్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ చేయడం. యశోద హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ అన్నమాట సర్వీసెస్ ఉంటుంది. అడ్వాన్స్డ్ డేటల్ సర్వీసెస్ కేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్రిటికల్ కేర్ విభాగంలో అంటే చాలా సిక్ ఉన్న పేషెంట్స్కి డయాలసిస్, సిఆర్టీ లాంటివి మెషిన్స్ మా దగ్గర ఉన్నాయి. సిఆర్టీలో కూడా చాలా గ్రేడ్స్ ఉంటాయి. మా దాంట్లో అంటే అత్యాధునిక టెక్నిక్ ఉన్నటువంటి మెషిన్ ఉంది. వీ హ్యావ్ 3 మెషిన్స్. అండ్ హిమోడాఫిల్ట్రేషన్ అనేది యూనిక్ టెక్నిక్ అనమాట. అది డయాలసిస్ పేషెంట్స్కి అంటే మెయింటెన్స్ డయాలసిస్ పేషెంట్స్లో యూజ్ చేస్తాము. దాంట్లో అంటే చాలా ఎఫెక్టివ్ డయాలసిస్ అవుతుంది. సో ఇవన్నీ ఇట్లాంటి సర్వీసెస్ ఉన్నాయి. రిగార్డింగ్ ట్రాన్స్ప్లాంట్లో కాంప్లెక్స్ కేసెస్ అంటే ఇమ్యూనలాజికల్ కాంప్లెక్స్ కేసెస్ అంటే పేషెంట్స్కి ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా ఉండడము, వాళ్ళలో యాంటీబాడీస్ ఫామ్ అయి ఉండడము, వాళ్ళు అన్నట్టు చాలా మంది ఎనర్జిబుల్ ఉంటారు ట్రాన్స్ప్లాంట్కి. ఎందుకంటే వాళ్ళు కిడ్నీ మార్చుకున్నామంటే వాళ్ళు రిజెక్షన్ అనేది ఏర్పడుతుంది. అలాంటి ఇమ్యూనలాజికల్ కాంప్లెక్స్ కేసెస్ అండ్ వాస్కులర్ అనాటమీ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు అంటే లైక్ ఒక్కొక్కసారి కిడ్నీస్కి ఏంటంటే 2 ఆర్టరీస్ 3 ఆర్టరీస్ అలా ఉంటాయి. అంటే కాంప్లెక్స్ అనాటమీ వాస్కులర్ అనాటమీ కేసెస్ అండ్ కాంప్లెక్స్ ఇమ్యూనలాజికల్ కాంప్లెక్స్ కేసెస్ ఇవి చాలా నార్మల్గా డీల్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఎగ్యూ కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటే యూజువల్గా ఏ గ్రూప్కి అగేన్స్ట్ అంటే ఇప్పుడు ఏ గ్రూప్ లేదా ఓ గ్రూప్ ఇవ్వచ్చు. సో మెయిన్ ఏ గ్రూప్కి ఈ గ్రూప్ కూడా ఇవ్వచ్చు. సో అలాంటి అత్యాధునిక టెక్నిక్స్ యూజ్ చేసి లైక్ డూయింగ్ ట్రాన్స్ప్లాంట్. సో ఇది క్రిటికల్ ఇల్ పేషెంట్స్ అంటే లైక్ షాక్లో ఉండి లంగ్ ఇన్ఫెక్షన్ అయి ఉండి లేదా కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండి షాక్లో ఉండి బీపీ కొంచెం రికార్డ్ అవ్వడము, అది కూడా సపోర్ట్స్ అంటే బీపీ పెరగడానికి మందుల పైన ఉండడం, వెరీ హై సపోర్ట్స్ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే డయాలసిస్ కూడా చేయడానికి ఉండదు. అంత రక్త సరఫరా అంత తక్కువ ఉంటుంది కాబట్టి కిడ్నీస్ చాలా ఫస్ట్ ఎఫెక్ట్ అయిపోతాయి, కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయి. సో అలాంటి పేషెంట్స్కి ఏంటంటే చాలా టైం పడుతుంది కోలుకోవడానికి. ఆ కోలుకునే టైం ఇంకా పెంచడానికి అంటే లైక్ అంతవరకు కిడ్నీ పనిచేయడా చేయడానికి సిఆర్ఆర్టీ అనే టెక్నిక్ వాడతాం. సిఆర్ఆర్టీ అనే మెషిన్ సహాయంతో మేము డయాలసిస్ చేయగలుగుతాం. సో బాడీ యొక్క విష పదార్థాలు, బాడీలో పేర్కొన్న విష పదార్థాలు, ఎలక్ట్రానిక్స్ అవన్నీ కూడా బ్యాలెన్స్ స్టేట్ని అది మెయింటైన్ చేయగలుగుతాం సిఆర్ఆర్టీ ద్వారా. సో అంత తక్కువ బీపీ ఉన్న పేషెంట్స్ కూడా డయాలసిస్ చేయగలుగుతాం. సో సిఆర్ఆర్టీ మెషిన్స్ కూడా వేరియస్ టైప్స్ ఉంటాయి. సో మా దగ్గర అంటే వెరీ న్యూ మెషిన్ ప్రిస్మా లో అంటే జనరేషన్ 3 మెషిన్ దాంతో చాలా అంటే డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. సో దాంట్లో మేము చేయగలుగుతాం. యశోద హాస్పిటల్లో అది చెప్పాను స్టేట్ ఆఫ్ ద ఆర్ట్. ఇక్కడ వేరే హాస్పిటల్స్లో అంటే ఇంత క్లియర్ క్రిటికల్ కేర్ టీమ్ వర్క్ ఒకటి, క్రిటికల్ కేర్ హెల్ప్ ఉంటుంది మాకు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం అదర్ డిపార్ట్మెంట్స్ కొంతమందికి ఎక్కువ సపోర్ట్ కూడా అవసరం పడుతుంది. అంటే లంగ్ ఫెయిల్యూర్ ఎక్కువ సపోర్ట్ అవసరం. సో ఎక్మో విత్ సిఆర్ఆర్టీ ఆ రెండు కంపేర్ చేసి పేషెంట్కి డయాలసిస్ చేయగలం. సో అలాంటి హై అండ్ కేర్ అనేది టెన్షన్ కేర్ సెంటర్స్లో యశోద హాస్పిటల్స్లో ఇట్ ఈస్ పాసిబుల్.
So not only kidney paranga we have excellency, we have excellency in other departments as well. అంటే ఇండియా మొత్తంలో ఫస్ట్ పారాకైట్ పాయిజన్ అని అంటే రీసెంట్గా బ్యాన్ చేశారు. ఓకే, పారాకైట్ పాయిజన్ తోటి సఫర్ అవుతూ లంగ్ ఫెయిల్యూర్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి ఆ పేషెంట్కి మేము డయాలసిస్ చేసి నియర్లీ 28 days నియర్లీ 1 month వరకు తను స్టెబిలైజ్ చేసి తర్వాత లంగ్ కూడా మొత్తం డెస్ట్రాయ్ అయిపోతే తనకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది, లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. హీఈస్ డూయింగ్ గుడ్ నో. సో అది వరల్డ్లోనే సెకండ్ కేసు అది. దట్స్ వన్ థింగ్. అండ్ 10 days 10 days మళ్ళీ పుట్టినాక 10 రోజుల వయసు వ్యక్తికి బాబుకి మేము డయాలసిస్ చేయగలిగాం. అది కూడా సిఆర్ఆర్టీ హెల్త్తో చేయగలిగాం. సో దట్ ఈస్ వెరీ అండ్ ట్రాన్స్ప్లాంట్స్ రొటీన్గా అంటే చేస్తాం. అంటే ఇమ్యూనాలజికల్ కాంప్లెక్స్ కేసెస్, కిడ్నీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ అండ్ ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్, ఇవి చాలా రొటీన్గా చేస్తాం. అట్లీస్ట్ 4 to 6 cases ఇన్ ఏ ఇయర్ అవుతాయి మనకి. అండ్ చాలా హై, వెరీ హై వాల్యూమ్.